బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. అనారోగ్యంతో ఇటీవల గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు సహా కీలక నేతలంతా ఆసుపత్రికి చేరుకున్నారు. మాగంటి గోపీనాథ్ తీవ్ర అనారోగ్య వార్త తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా రాజకీయ నాయకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి పైన అయితే ఇటు గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే కూడా మాజీ మంత్రి హరీష్ రావు సహా కీలక నేతలంతా కూడా ఆసుపత్రికి వెళ్లారు ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ఆరా తీసేందుకు. అయితే పూర్తిగానైతే అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం మీద ఆందోళన వ్యక్తమవుతోంది, అసలు డీటెయిల్స్ ఏంటి? హలో, ఎస్ కిరణ్. హలో కిరణ్, నా ఆడియో క్లియర్ గా ఉందా? హలో, రైట్. ప్రజెంట్ అయితే ఆయనకి కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్లుగానైతే మనకు అర్థమవుతుంది. సో వీటన్నిటి నేపథ్యంలోనైతే కొన్నాళ్ళుగానైతే ఆయన ఆరోగ్య పరిస్థితి అసలు నిలకడగా లేదు. అయితే ఏఐజీ హాస్పిటల్ ఆయన చికిత్స తీసుకుంటూ ఉన్నారు. రీసెంట్గా ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించినట్టుగానైతే అర్థమవుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా ఒక్కసారిగా రాజకీయ నాయకులు, ఆయనకి రాజకీయ మిత్రులు, అదేవిధంగా వీరందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెళ్ళటం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ప్రస్తుతం అయితే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యం అయితే నెలకొని ఉంది. 3 సార్లుగా కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన ఇటు గోపీనాథ్, ప్రజెంట్ జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలిసిన వెంటనే కూడా కార్యకర్తల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. ప్రస్తుతం అయితే గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. వైద్య పరీక్షలతో కిడ్నీ ఫెయిల్యూర్ నిర్ధారణ కావడంతో కూడా పరిస్థితి మరింత క్షీణించినట్లుగా కూడా సమాచారం. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే ప్రజెంట్ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే విషయం కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? రేణుశ్రీ, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొంతకాలంగా ఆయన అస్వస్థతో ఉన్నారు. కొద్ది నెలల క్రితం కిడ్నీ సంబంధించిన సమస్యలతో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ కిడ్నీకి సంబంధించి చికిత్స తీసుకునే టైంలో ఆయన క్యాన్సర్ కు గురయ్యారు. ఈ రోజు ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో క్రిటికల్ గా ఉండడం వల్ల ఆయన ఆరోగ్యం క్రిటికల్ గా ఉండడం వల్ల చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ కిడ్నీ సమస్య తీవ్రంగా అవడంతో గత 4 రోజుల క్రితం నుంచి ఆయన తీవ్రంగా అస్వస్థపడ్డారు. సమస్య తీవ్రంగా అవడంతో ఈ రోజు మధ్యాహ్నం ఆయన కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు. రైట్. అయితే ఇప్పుడు ప్రజెంట్ మాగంటి గోపీనాథ్ ఆరోగ్య సిచ్యువేషన్ తెలిసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళినట్లుగా కూడా హరీష్ రావు వీళ్ళంతా కూడా మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళు కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. ఎవరెవరు వెళ్ళారు? బీఆర్ఎస్ కీలక నేత, తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్లో హరీష్ రావు గారు ఉన్నారు. హరీష్ రావు గారు ఇందాక కూడా ఆయనకు చికిత్స కొనసాగుతా ఉంది, కొనసాగుతుందని చెప్పారు. ఆయనకు సంబంధించిన హెల్త్ బులెటిన్ మరి సేపట్లో రిలీజ్ అవుతుందని ఏఐజీ హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. రేణుశ్రీ, అయితే గత కొంతకాలంగా కూడా కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఇవాళ అంటే ఈ మధ్య కాలంలో మరింత ఆరోగ్యం క్షీణించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు పార్టీ నేతలు వెళ్తూ ఉన్నారు. అసలు కంప్లీట్ ఏంటి దీని మీద, ఇన్సిడెంట్ మీద? ఇక్కడ మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది.
గతంలో ఆయన హాస్పిటల్ చేరినప్పుడు బిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు 2 సార్లు పరామర్శించారు. అయితే అప్పుడు హరీష్ రావు విదేశాల్లో చికిత్స చేయించుకోవాలని చెప్పి సలహా ఇచ్చారు. అయితే ఇక్కడ ఉన్న ఏఐజీ హాస్పిటల్ డాక్టర్లు పరిస్థితి విషమించిందని గతంలోనే తెలియజేశారు రేణుశ్రీ. ప్రస్తుతానికి బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు, బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలందరూ ఏఐజీ హాస్పిటల్ కు ఒక్కొక్కరు చేరుకుంటా ఉన్నారు. పరిస్థితి ఎలా అనేది ఒక 48 గంటల తర్వాత తెలుస్తుందని చెప్పి హాస్పిటల్ వర్గాలు తెలియజేస్తున్నాయి రేణుశ్రీ. అయితే కార్యకర్తల్లో ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది కిరణ్? బీఆర్ఎస్ కార్యకర్తలు ఏఐజీ హాస్పిటల్ దగ్గర భారీగా చేరుకుంటున్నారు. మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉండడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అందులో ఈ మాగంటి గోపీనాథ్ గతంలో టీడీపీ నుంచి బీఆర్ఎస్ కి రావడము, అటు టీడీపీ శ్రేణులు కానీ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కానీ ఏఐజీ హాస్పిటల్ దగ్గర భారీగా చేరుకుంటున్నారు. అండ్ 3 సార్లు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే విధంగా ఆయనకి చాలా మంచి ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఆయన మాస్ లీడరు. హైదరాబాద్ పట్టణంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అనేది చాలా గొప్ప విషయము. అందులో ఆయన ప్రజల్లో ఉండే మనిషి, పార్టీలో పట్టుండే మనిషి, ఏ పార్టీలో ఉన్నా గెలవడం అనేది అత్యంత సాధారణం అయిపోయింది. గత 3 ఎన్నికల నుంచి 2014, 2019, 2023 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 టీడీపీ నుంచి గెలిస్తే గత 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపైన అయితే ప్రజెంట్ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటు పార్టీ నాయకుల్లోనూ, అదేవిధంగా మరోవైపు ఆయన అనుచరుల్లోనూ ప్రజెంట్ అయితే ఒక ఆందోళన నెలకొని ఉంది. ఎందుకంటే గత 4 నెలలుగా కూడా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే డయాలసిస్కి ఆయన క్రమం తప్పకుండా కూడా వెళ్తూ చేయించుకుంటూ ఉన్నారు. అయితే గతంలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా హరీష్ రావు ఆయన్ని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు విదేశాల్లో చికిత్స తీసుకోవాలి అని చెప్పి సలహా ఇవ్వటం కూడా జరిగింది. బట్ అప్పటికీ కూడా ఆయన పరిస్థితి కొంత చేజారిపోయినట్లుగా కూడా చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత కూడా కంటిన్యూస్గా కూడా ఇక్కడ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లోనే చికిత్స తీసుకుంటున్నారు. గత 4 నెలలుగా చూస్తే కనుక డైరెక్ట్గా ఆయన ఇంటికే వచ్చి డాక్టర్స్ చికిత్స అందిస్తున్నారు. ఆయన ఇంట్లో ఉండే చికిత్స తీసుకోవటం అనేది జరుగుతుంది. ఇవాళ గుండెపోటు రావడంతో కూడా గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్కి ఆయన్ని తీసుకొని వెళ్లారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది అన్న నేపథ్యంలో అయితే ప్రజెంట్ అయితే ఇటు హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి విజిట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి ఏంటనేది కూడా మరికొంతసేపట్లోనైతే ఇటు గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ నుంచి అయితే హెల్త్ బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉంది.